ఈరోజు మనం ఈ రాహుకేతువుల గురించి తెలుసుకుందాం. అసలు రాహు అంటే ఏంటి? కేతు అంటే ఏంటి? అంటే రాహుకేతుల మీద నాకు చాలా వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూడండి. ఇది రాహుకేతువుల్లో ఇంకొక వర్షన్ అనమాట. ఇప్పుడు మనం మనుషులను గమనించామనుకోండి, రెండు రకాల మనుషులు ఉంటారు మనకి. ఒకటేమో కేతువుకు సంబంధించి, ఇంకొకటేమో రాహువుకు సంబంధించి. మీరు గమనిస్తే వీటికి ఛాయాగ్రహాలు అని చెప్పారు మనం. వాస్తవంగా అవి కనబడవు గ్రహ రూపంలో, కానీ వాటికి ఛాయాగ్రహాలు అని చెప్పారు. ఈ ఛాయాగ్రహాలు అసలు వేటికి ఛాయాగ్రహాలు? ఎవరికంటే మన మనసుకి మన ఆత్మకి. ఈ ఛాయాగ్రహాలే మనకి ఎప్పుడు ఏంటంటే రెండు గ్రహణాలు తెప్పిస్తాయి. ఒకటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. ఎందుకంటే ఈ ఛాయాగ్రహాలు ఎప్పుడు ఈ సూర్యచంద్రుల చుట్టూతా ప్రభావితం చేస్తూ ఉంటుంది అని, అంటే మన ఆత్మను ప్రభావితం చేస్తుంది, అలాగే మన మనస్సును కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు చంద్రుడు మన మనస్సు అనుకోండి. చంద్రుడికి ఏంటి, మనకు మామూలుగా చెప్తే రాగద్వేషాలు ఎక్కువ ఉంటాయి. నా వాళ్ళు, నా బంధువులు, నాకు ఇదే శాశ్వతం అని చెప్పేసి ఆత్మను కూడా భ్రమలో తీసుకెళ్లి మనస్సు ఏంటంటే అటాచ్మెంట్ లో తీసుకెళ్ళి. ఇప్పుడు మనం ఒక చంద్రుడిని తీసుకుందాం. ఇది జనరల్ గా మాతృకారకత్వం మనస్సు అండి. సూర్యుని తీసుకుంటే పితృకారకత్వం తీసుకుంటాం, ఆత్మకారకుడిగా కూడా తీసుకుంటాం ఆయన. అలాగే మనకి పరాశ్రీ విధానంలో తీసుకుంటే కనుక చరాత్మకారకత్వం అని చెప్పేసి ఉంటుంది మనకు. అందులో చర ఆత్మకారకుడు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటాడు. అంటే చరాత్మకారకుడిని నవాంశలో ఎక్కడ కూర్చొని ఉన్నాడు, దాన్ని తీసుకొచ్చి రాశి చక్రం లగ్నంగా చెక్ చేయటం అవుతూ ఉంటుంది. అంటే చరాత్మకారకుడిని లగ్నంగా మార్చి మనం జాతకం చుట్టం. దీన్ని కారకాంశ లగ్నం అంటాం మనం. అంటే మన ఆత్మకారకుడు రాశి చక్రంలో ఎక్కడ ఉన్నాడో చూసుకొని కూడా అతని నుంచి కూడా మనం ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందినాయి అని చెప్పేసి మన జీవన విధానం తెలుస్తుంది ఆత్మకారకుడు. ఇప్పుడు దాకా లగ్నం నుంచి మనం చెక్ చేసుకున్నాం. ఒకటి కనబడుతుంది, మన ప్రారంభాలు అవి కనబడతా ఉంటాయి. మన ఆత్మకారకుడి నుంచి తీసుకున్నాం అనుకో, ఇక్కడ మన ఆత్మకారకుడి నుంచి కూడా చూసుకుంటే మన ఆత్మ ఎటువైపు ఇన్క్లైన్ అవుతుంది, అంటే ఎటువైపు వంగుతుంది, దాన్ని బట్టి మన జీవన విధానం ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది, అదొకటి తెలుసుకుంటాం. ముఖ్యంగా మనకి రెండు రకాల మనస్తత్వాలు సొసైటీలో ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా సరే చంద్రుడితో రాహు సంబంధం ఏర్పడినా, మేబీ చంద్రుడు రాహుని దాటి వచ్చాడు, లేదు మన ఆత్మకారకుడు రాహుని దాటి వచ్చాడు. ఈ రాహు అనగానే మనకేంటంటే బహిర్ముఖుడు అంటాం, కేతువుని అంతర్ముఖుడు అంటాం. ఇప్పుడు ఒక్కొక్క మనిషిని చూసామనుకోండి, సరే ఇది ఒక జ్యోతిషాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఆస్ట్రాలజీ అనగానే మనం అష్టమ భావం తీసుకుంటాం, రంధ్రభావం, జ్యోతిష విద్యలు, రహస్య విద్యలు అని. రెండోది కేతువును కూడా జ్యోతిషాన్ని తీసుకుంటాం. అంటే రాహుని కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ పరిశీలన చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి అని చెప్పేసి రాహుని పరిశీలనలో తీసుకుంటాం. రెండు రకాల పరిశీలనలు వెళ్తాయి మనకి. ఇప్పుడు జ్యోతిషానికి సరైన విధానం ఏదైనా ఉందంటే గనక, సరైన ప్లానెట్ ఎవరైనా ఉండాలంటే గనక అది మనకి కేతు అనే చెప్పాలి. ఇప్పుడు జ్యోతిషం అనేది ఒక రహస్య విద్య, రూల్ వన్. అంటే ఇది ఒక ఆత్మని పరమాత్మని కలిపే విద్య అని చెప్తాం. ఇక్కడ అంతర్ముఖుడు అవ్వాలి. ఇక్కడ అంతర్ముఖుడు అంటే ఎప్పుడైనా సరే, ఎప్పుడు తనలో తాను తనను తాను పరిశీలించుకుంటూ వెళ్తుంటాడు. వీళ్ళకి ఇంకా బయటి జనాల్ని పరిశీలించాల్సిన అవసరం ఉండదు, వాస్తవం చెప్పాలంటే. బయట వ్యక్తుల గురించి పట్టించుకోరు, ఎప్పుడు తనలో తానే ఉంటాడు. వీళ్ళు అంతర్ముఖుడు. వాళ్ళు ఏంటంటే చాలా సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంటారు, లోతుల్లోకి ప్రయాణం చేస్తారు. కేతు అంటే మనం రూట్స్ అంటాం. రాహుని రూట్ పైన ఉండేది చెట్టు. చెట్టు ఆకులు కొమ్మలు ఇవన్నీ కనపడతాయి మనకి. బహిర్ముఖం అది రాహు. కానీ రూట్స్ నేలలోకి వెళ్ళిపోయి కనపడవు, అవి అంతర్ముఖం.
ప్రతి మనిషి మానసిక స్థితి ఒక జ్యోతిష్యుడు తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్గా అంతర్ముఖంగా ఉండాలి. ఈ అంతర్ముఖులు ఏం చేస్తుంటారంటే వాళ్ళు పెద్దగా నీకు అదేది ఇదేది అట్లాగేది ఇట్లాగేది ఇలాగేం చెప్పరాడు. ఎందుకంటే వాళ్ళు అంతర్ముఖులు కదా. నిరంతరం తనలో తాను ఆలోచించుకుంటుంటాడు. ఆత్మ ప్రయాణం వైపు వెళ్తూ ఉంటాడు. వాళ్ళు అంతర్ముఖులు. ఇలా చేసుకో బాగుంటది అంటారు. ఎందుకంటే రూట్స్ కాబట్టి డీప్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుంది అంతర్ముఖుల దగ్గర. ఎందుకంటే కేతు ఏంటంటే ఆర్భాటాలు ఉండవు. ఆయన ఒక సన్యాసి. కేతు అంటే సన్యాసి, ఆర్భాటాలు ఏమి ఉండవు. వాళ్ళు ఏదో అంతర్ముఖంగా తనలో తాను ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. శోధన ఎక్కువ చేస్తుంటారు, శోధిస్తుంటారు. అంటే డిగ్గింగ్ అనమాట కేతు అంటే. పైకి కనబడేది కాదు. కానీ ఇదే జ్యోతిషంలో ఒక వ్యక్తి బహిర్ముఖుడయ్యాడు. అతను మానసిక స్థితి అంతర్ముఖం కాదు. అతను ఆత్మకారకుడు. రాహుతో సంబంధం ఏర్పడతాం, లేకపోతే చంద్రుడు రాహువులతో సంబంధం ఏర్పడతాం, చంద్ర రాహులు వనపైన యాక్సిస్ లో పడతాం, ఇట్లా పడింది. ఇక్కడ మనసు ఏం కోరుకుంటుంది? బహిర్ముఖం. కంటికి ఏం కనబడుతుంది? కంటికి కనబడే ప్రతి ఒక్క వస్తువు నాకు కావాలి అనే మనసు కోరుకుంటుంది. పిల్లలు కనబడ్డారు, పిల్లల మీద ప్రేమ కావాలనుకుంటారు, వాత్సల్యం పెరిగిపోతుంది. అర్థమైందా? వాళ్ళకి పెళ్లి చేసుకోవాలంటుంది, భార్యతో వాత్సల్యం పెరిగింది. ఇలాగ ఏంటంటే అన్నీ కావాలి అని మళ్ళీ మళ్ళీ కావాలి అని తపన పెరుగుతాం. ఇది బహిర్ముఖులు. అంటే రాహు వాళ్ళ మనసుతో కనెక్ట్ అయ్యాడు, లేకపోతే వాళ్ళ ఆత్మకారకుడితో కనెక్ట్ అయ్యాడు. దానివల్ల ఏంటంటే వీళ్ళు బహిర్ముఖులు. వీళ్ళే ఎక్కువగా మనకేంటంటే మంచి బిల్డింగ్లు కావాలి, భర్త అందంగా ఉండాలి, భర్త అట్లా చేయాలి, లేదా భార్య ఎట్లా చేయాలి, భార్య అన్ని కట్నం తేవాలి, భార్య నుంచి ఆస్తి ఎంత వస్తుంది, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎలా చేయాలి, పెద్ద కారు ఎలా కొనుక్కోవాలి, ఇట్లా ఏంటంటే లేదా ఫోన్లు కనబడి ఐఫోన్ ఉంటే ఎలా ఉంటుంది, కాస్ట్లీ ఫోన్లు ఉండాలి. ఇలాగా బహిర్ముఖంగా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు ఆస్ట్రాలజర్స్ అయ్యారు ఇన్ కేసు బహిర్ముఖం. అంటే రాహు ప్రభావంలో ఉన్నవాళ్ళు జ్యోతిష విద్యను పట్టుకున్నారు. వాళ్ళకేంటంటే జ్యోతిష విద్య ఒక ద బెస్ట్ బిజినెస్ లా కనబడుతుంది వాళ్ళకి, వాస్తవం చెప్పాలంటే. దీంతో మనం ఎంత వ్యాపారం చేయొచ్చు. ఈ వ్యాపారం చేసేటప్పుడు మనం ఆస్ట్రాలజీ ఒక ఆఫీస్ పెట్టుకోం. ఈ ఆఫీస్ పెట్టుకున్న తర్వాత రెమెడీస్ మనమే అమ్మితే ఎలా ఉంటుంది? అర్థమైనా? పూజలు అయ్యి మనమే చేపిస్తే హోమాలు ఎంత మిగిలింది మనకి? బహిర్ముఖులంగానే ఒక మనిషి వచ్చాడు, ఒక పలానా చోట ఒక పాశుపత హోమం చేపిస్తే ఒక 20,000 30,000 బిల్లు పడింది కదా. లేదు, ఇతను ఒక డైమండ్ స్టోన్ అమ్మాను, ఎంత మిగిలింది నాకు రెమెడీ కింద? లేదు, వాళ్ళ ఇంట్లోకి ఒక వస్తువు అమ్మాను, ఇది పెట్టుకుంటే బాగుంటుంది అని అంటారు, అందుకే ఎంత మిగిలింది? లేదు, పెద్ద పెద్ద హోమాలు చేపించాలి, దశ మహావిద్యలు చేపించి తన కర్మలు తీసేస్తానని చెప్తే ఎలా ఉంటుంది? రాహు మాయ కదా. పైగా బహిర్ముఖుడు, ఆర్భాటం. రాహు చాలా పెద్దగా చేపిస్తాడు, రెమెడీలు ఒక రేంజ్ లో చెప్పాడు. ఆ ఆస్ట్రాలజర్ వస్తే రెమెడీస్ సూపర్ ఉంటాయి, మామూలుగా ఉండవు ఆ రెమెడీలు ఒక ఆస్ట్రాలజర్గా చూసుకుంటే. అదే ఒక ఆస్ట్రాలజర్ కేతు అయ్యాడు, అంతర్ముఖుడు అతను. అంతర్ముఖుడు ఏ విధంగా ప్రెడిక్ట్ చేస్తుంటాడు? దాని సూక్ష్మంలోకి వెళ్ళిపోతాడు అతను జ్యోతిషంలో. ఇవన్నీ వేస్ట్ అయినా నువ్వు ఇట్లాగా చేసుకుంటూ వెళ్ళిపో, ఇలాగా మనసు మార్చుకో నువ్వు, ఇది పెద్ద సమస్య కాదు, ఇది నీ ప్రారంభం వెళ్ళిపోదులే, నీ ఆలోచన విధానం ఇలా మార్చుకో అని చెప్తాడు. లేదు, నీకు మనసు స్థిరంగా ఉండలేదా, కొన్ని రోజులు మానసిక జపం చెయ్యి అంటాడు. ఇస్తాడు. షడాక్షర మంత్రం, పంచాక్షర మంత్రం ఏదో ఒకటి చదువుకో అంటాడు. విష్ణునామం లేదా విష్ణు సహస్రనామం చదువుకుంటాడు. ఎందుకంటే మనసును స్థిరం పెట్టాలంటే పెట్టలేడు మనిషి. మనసు చంచలంగా వెళ్తా ఉంది, నిలబెట్టలేడు. మనసుని ఆపలేడు, బంధించలేడు. కాబట్టి ఇతనికి విషయాలు వేరే వ్యాపకాల మీదకి వెళ్లకుండా ఇతనికి ఒక వ్యాపకాన్ని క్రియేట్ చేద్దాం మనం, ఒక మంత్రం 2 లక్షలు చదవమని చెప్తాం అని చెప్పి ఒక కొత్త వ్యాపకాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఖర్చులు ఏం పెట్టిరు ఇంకా, ఆర్భాటాలు ఏమి ఉండవు, హంగామా ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళు అంతర్ముఖులు. వీళ్ళు ఎంత కాడికి లోపల లోపల ఆలోచిస్తుంటారు, లోపల లోపల వెళ్ళిపోతుంటారు. బహిర్ముఖులు అట్లా ఉండరు. బహిర్ముఖులు ఏంటంటే బాహ్యంలో ఉన్న గ్రహాలను చూస్తాం. బహిర్ముఖులు ఎలా చెప్తుంటారంటే సింపుల్గా చెప్పావు, నీకు పలానా రాశి పలానా గ్రహాలు ఇక్కడ ఇలాగ ఉండే, రాత్రి రాత్రి కోటేశ్వరుడు అయిపోతావు అంట. ఒక కోటేశ్వరుడు అవ్వాలి మనం,
కోటేశ్వరుడు అవ్వాలంటే మనం ఏ వ్యాపారం చేస్తున్నాం, అసలు ప్రస్తుతం మన వృత్తి ఎంత, మనకు వచ్చే జీతం ఎంత, లేకపోతే ఏ వ్యాపారం చేసినా మనకి ఎంత లాభం వస్తుంది, ఎంత వ్యాపారం చేస్తే ఎంత లాభం వస్తుంది, ఇదంతా ఒక క్యాలిక్యులేటెడ్గా వెళ్తుంటాం. లాటరీలు అంటే తగులుతాయి, ఎవరికో ఎక్కడో తగులుతాయి. అర్థమైందా? 1,00,000 మంది మోసపోతే ఒక్కడు తగిలిద్ది లాటరీ. 1,00,000 మంది మోసపోవాలి, ఈ ఒక్కడు చూపించాలి. నా ఒక్కడు బయట అవ్వాల్సిన గ్యారెంటీ లేదు. వాళ్ళ చుట్టాలను బంధువులను ఒకళ్ళు తీసుకొస్తారు. అదొక గ్యాంబ్లింగ్ అది. ఎందుకంటే ఓవర్ నైట్ రాహు మాయ మోసం. ఈ బహిర్ముఖులు ఆస్ట్రాలజర్స్ అయినప్పుడు ఎలా ఉంటుంది? ఎందుకంటే రాహు అనగానే భ్రమలో ఉంటాడు, తీసుకెళ్తాడు. అర్థం, వాళ్ళని బాగా భయపెడతాడు. రాహు ఏంటంటే ఒకటి మాయని క్రియేట్ చేయడం తెలుసు బాగా. రాహు మాయ ఏంటి? ఒక జ్యోతిష్యుడు అవ్వచ్చు, ఒక న్యూమరాలజిస్ట్ అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు. లేదు, ఒక చిట్టీలు వేసే వ్యాపారస్తుడు ఎవరన్నా అవ్వచ్చు. వీళ్ళు ఎవరు బహిర్ముఖులు అనుకున్నాం. వీళ్ళు ఏంటంటే బాగా ఆశ పెడతారు ఒకటి. రాహు బాగా ఆశ పెడతాడు, అవతల వాళ్ళని మోసం చేయాలి అనే గుణం ఉన్నప్పుడు. రాహులో ఇంకో గుణం ఉంటుంది, మోసం ఉంటుంది కదా. బాగా ఆశ పెట్టగలిగితేనే మనం మోసం చేయగలుగుతాం. ఎందుకంటే అతను కాలచక్రంలో 11th హౌస్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్కి ఒక లార్డ్ ఆయన. శని ఎలాగ ఉన్నాడు కుంభరాశికి, రాహు కూడా అంతే. మనం బాగా ఆశ పెట్టాలి ఒక పర్సన్. ఆశ పెట్టామనుకోండి, ఆ పర్సన్ చేత మనం ఏదో కొన్ని పనులు రెమెడీలు చేపించేసి మనం స్వలాభం చూసుకోవచ్చు. ఇది రాహు లక్షణం. ఎందుకంటే వాళ్ళ మనస్సు అనేది బహిర్ముఖంగా ఉంది. ఎందుకంటే రాహు ప్రభావంలో ఒక మనస్సు ఉంది. వాళ్ళు బహిర్ముఖులు, వాళ్ళకి బయట వస్తువులు, భౌతిక వస్తువులు, వాటి మీద వ్యామోహాలు ఉంటాయి ఎక్కువ. లేదు, వీడు ఆశపడే రకం కాదు, వీడు భయపెడతాం బాగా. బాగా భయపెడతాడు. భయపెడితేనా కూడా మన దారిలోకి వస్తాడు వాడు. రాహు మళ్ళీ భయపెడతాడు, ఎందుకంటే రాహు ఒక మాయ. అంటే ఒక జ్యోతిష్యుడు బాగా భయపెడుతున్నాడు, లేదా ఒక వ్యాపారస్తుడైనా సరే బాగా ఆశ పెడుతున్నాడు, బాగా డిస్కౌంట్లు ఇస్తున్నాను నేను అని. అర్థం, నీకు బాగా లాభాలు వస్తాయి దీంట్లో అని. ఈ బాగా లాభాలు రావటం, బాగా భయపెడతారు, ఈ రెండు ఎలాంటి అంటే ఎదుటి వ్యక్తిని మోసం చేద్దామని మానసిక స్థితి ఉంటే ఈ రెండు ఐడియాలు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే బహిర్ముఖులు కదా, వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం వాడతారు. అదే ఒక అంతర్ముఖుడు వెళ్ళిన ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారు అనుకో, వాళ్ళకి రూట్స్ ఏంటో తెలుసు. ఎందుకంటే వాళ్ళు అంతర్ముఖులు ఏంటంటే డీప్ నాలెడ్జ్ని కలిగి ఉంటారు. డీప్ నాలెడ్జ్ కలిగినప్పుడు ఏంటంటే, ఇది నీ శరీరం, నీ కర్మలన్నీ పంచభూతాత్మకంగా వచ్చింది బాబు. 5 గ్రహాలు ఉంటాయి, 5 గ్రహాలకు 5 తత్వాలు ఉంటాయి. ఈ ప్రకృతిలో కూడా 5 తత్వాలు ఉంటాయి, పంచభూత తత్వాలు. ఈ శరీరం కూడా పంచభూత తత్వంతో తయారైంది. దేవుడు శూన్యస్థితి, దేవుడికి పంచభూతాలకు టచ్ ఉండదు, కానీ దేవుళ్ళని పంచభూతాలు ఉంటాయి అంతే. కర్మలు కూడా నీ పంచభూతాలు రాగద్వేషాలకు సంబంధించి చేస్తున్నావు. అంటే ఈ కర్మ చేస్తే ఇలాంటి ఫలితం వస్తుంది కాబట్టి శాస్త్ర నిరూపణ ఉంటుంది ఇది. కాబట్టి నువ్వు ఈ పని చేయి, సరిపోతుందట. ఏమన్నా నాకు ఒంట్లో బాగాలేదండి, నా జాతకం ఎలా ఉందని నువ్వు వచ్చాడు. ఇప్పుడు కేతు ఏం చేస్తాడంటే, ఈ శరీరాలు ఎప్పుడైనా మనం వదిలేయాల్సిందే కదా, వస్తామంటే పోతామంటే పెద్ద పట్టించుకోక్కర్లేదు. సరే పలానా రోగం అంటున్నావు కాబట్టి, పలానా రోగం, పలానా తత్వం నీ బాడీలో తేడా పడుతుంది, గ్రహం బాగాలేదు ఇక్కడ, గురువు బాగలేదు, నీ బాడీలో ఆకాశతత్వం దెబ్బతింది, శని బాగలేదు కాబట్టి వాయుతత్వం దెబ్బతింది, రవి కుజులు బాగాలేదు. అంటే ఒక మనిషికి ఏంటంటే ఈ శ్లేషము ఉంది, గురుడు కొద్దిగా శ్లేషం అందిస్తుంటాడు, శని శ్లేషం అందిస్తుంటాడు. అర్థమన్నా? వాతాన్ని కలిగిస్తుంటాడు. చంద్రుడు శ్లేషం అందిస్తుంటాడు. కుజుడు పిత్తాన్ని కలిగిస్తుంటాడు. అంటే ఈ త్రిగుణాత్మక ప్రకృతి, వాత పెత్త కఫాలి కాంబినేషన్ లో నీకు శరీరం కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, ఆ గ్రహాలు దెబ్బతిన్నాయి కాబట్టి. ఆ గ్రహాలు దెబ్బతిన్నప్పుడు నీకు కొన్ని ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి కాబట్టి, నీ ఆలోచనలు బట్టి ఏంటంటే నువ్వు కొన్ని వస్తువులు తీసుకోలేవు, దానివల్ల నీకు కొన్ని విటమిన్స్ బాడీలో దొరుకుతాయి. ఈ ఆయుర్వేదంకి వెళ్ళి నీకు రోగం తగ్గిద్దంట. ఎందుకంటే శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే శరీరం పంచిపోతాత్మకం, దీనికి మనం శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. ఇది ఎవరు చెప్తారు? కేతువు చెప్తాడు. వాళ్ళు అంతర్ముఖులు, ఒక ఆస్ట్రాలజర్. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు నీ చేత ఇంకా ఖర్చు పెట్టారు. కావాలంటే నీకు కౌన్సిలింగ్ ఇస్తారు. మన ఈ జ్యోతిష శాస్త్రం ఎలా ఉంటుంది, సృష్టి యొక్క అలైన్మెంట్ అంటే ఎలా ఉంటుంది, మనం ఏ పని చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందని చెప్పేసి కొన్ని శాస్త్రపరమైన నిరూపణలు ఉంటాయి. దీని ప్రకారం నువ్వు వెళ్ళాలి అంటాడు, కష్టపడాలి అంటాడు.
అదే రాహు ప్రభావితమైన జ్యోతిష్యుడైతే, బహిర్ముఖంగా ఉన్నోళ్ళైతే చాలా రకాలుగా ప్రలోభాలు పెడుతుంటారు. కోటేశ్వరుడు అవ్వాలంటే ఏం చేయాలి? బాగా ధనం కావాలంటే ఏం చేయాలి? అర్థమైందా? వశీకరణం చేసుకోవాలంటే ఏం చేయాలి? నీ భర్త నీ మాట ఇంట్లేదు, నీకు వశం ఏదంటే ఏం చేస్తాను, నేను తాంత్రిక పూజ చేస్తానంటాడు. ఇలా చాలా రకాలుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రభావాన్ని వాళ్ళు చూపిస్తుంటారు. నిజంగా చూడండి, ఇలాంటి వాటికి అద్భుతాలు జరిగే విషయం అయితే కనుక వాళ్ళు జనాలకు చెప్పి వాళ్ళ దగ్గర ఐదు బతి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే సొంతంగా చేసేసుకొని ఓవర్ నైట్ కోటీశ్వరులు అవ్వచ్చు. ఆ రెమెడీ లేదా వాళ్ళే చేసుకొని వాళ్ళ జీవితాలు ఇంకా అద్భుతంగా తీస్తారు. కానీ ఇది రాహు కదా. రాహు అంటే ఏంటి? బహిర్ముఖం. భౌతిక వస్తువులతోనే తను ఏదైనా చేద్దాం అంటాడు. కేతు అంతర్ముఖుడు. ఇప్పుడు వేదాలు కానీ, జ్యోతిష్యాలు కానీ, ఏ శాస్త్రమైనా సరే అంతర్ముఖంగా వెళ్ళేది వేరే ఉంటుంది. అంతర్ముఖులు ఏంటంటే కేతు ఏంటంటే రూట్ నాలెడ్జ్. అంటే కేతు రూట్ లెవెల్లో జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి అని. అంటే గురుడికి ఎంత జ్ఞానం ఉంటుందో కేతువుకి అంతే జ్ఞానం ఉంటుంది. గురు కేతువులు అంటాం వీళ్ళని. గురువు మనకి ఒక జ్ఞానం ఇస్తుంది. గురు జ్ఞానం ఎలా ఉంది? మనకేంటంటే జ్యోతిషంలో గ్రహాలను ఎక్కువ అబ్జర్వేషన్ చేయాలి మనం. అదేనా? ఈ గ్రహాలు ఎలాగుంటాయి? ఇప్పుడు మనం చూసాం భౌతికంగా ఆకాశంలో గ్రహాలు కనబడతాయి, అవి భౌతిక రూపం. ఆ గ్రహాల యొక్క కదలికను బట్టి ఒక గ్రహంలో రెండు రాసుల్లో గ్రహాలు కనబడతాం అంటే అక్కడ ఏంటంటే ఆకాశంలో ఒక డిగ్రీలో అవి కూర్చున్నప్పుడు కొన్ని అయస్కాంత రియాక్షన్లు, ప్రభావాలు, ఆకర్షణలు, గురుత్వాకర్షణ శక్తులు ప్రతి గ్రహానికి ఉంటాయి. వీటి ఆకర్షణలో కొంచెం డిఫరెన్స్ రావడం వల్ల అక్కడ ఉండే ఉల్కాపాతాల్లో వాటిలో వీటిలో డిఫరెన్స్ వచ్చి ఆ గ్రహాల్లో ఏదో డ్యామేజ్లు జరుగుతుంది. ఆ గ్రహాల్లో జరుగుతుంది. అది అక్కడ ప్రతి గ్రహానికి ఒక తత్వం ఉంది. కానీ మన జాతక చక్రంలో గ్రహాలు అంటే ఇక్కడ మన శరీరం అని తీసుకోవాలి మనం. ఇప్పుడు గురుడు అనగానే జీవం. జీవం అంటే ఇక్కడ రెండు రకాలు వస్తాయి. మన బాడీలో జీవం ఒకటి ఉంటుంది, మనం జీవించే జీవన విధానం ఒకటి. ఈ రెండు గురువు యొక్క ఆధీనంలో ఉంటుంది. గురువు అంటే ఏంటి ఇక్కడ? జ్ఞానం అన్నాడు. అంటే జ్ఞానం అంటే ఇక్కడ శాస్త్ర జ్ఞానమే మళ్ళీ. అంటే ఒక మనిషి ఒక శాస్త్ర జ్ఞానాన్ని అనుసరించి తన జీవిత విధానంలోకి వెళ్ళాలి అని. అజ్ఞానం వైపు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అని. ఇప్పుడు గురుశనులు కలిశారు. శని అంటే ఏంటో ఒక అజ్ఞానం, ఒక పీడ, ఒక కర్మకారకం, ఒక డిజైర్ లాంటి. ఈ గురువు మీద దృష్టి ఇచ్చాడు. లేదా గురువుని అష్టం దృష్టితోనే చూస్తున్నాడు. ఇప్పుడు శని ఏం చేస్తుంటాడు? తన డిజైర్స్ వల్ల ఈ గురువుని పీడిస్తున్నాడు, అంటే జ్ఞానాన్ని పీడిస్తున్నాడు. వీళ్ళు గురువుల యొక్క సలహాని తీసుకోలేదు. గురువుల యొక్క సలహా అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఇక్కడ గురువులు అంటే భౌతిక వ్యక్తే కాదు, మన సనాతనం నుంచి వచ్చిన ధర్మజ్ఞానం కూడా. ఆ జ్ఞానాన్ని కూడా వీళ్ళు తీసుకోరు. ఎందుకంటే వీళ్ళ డిజైర్స్ వేరే ఉంటాయి. ఆ జ్ఞానం అది కాదు అని ఆ జ్ఞానం ఒక స్పష్టత చూపిస్తుంది. ఆ స్పష్టత నాకు వద్దు అనుకుంటాడు. నాకు నచ్చినట్టు చేస్తానంటాడు. ఎందుకంటే ఇక్కడ అజ్ఞానం. ఎందుకంటే ఈ దుమ్ము ధూళి, అర్థం, చీకటితో కప్పిపడిపోయింది గురువు అనే జ్ఞానం. వీళ్ళకి ఏంటంటే భౌతిక వస్తువుల వైపు వెళ్తా ఉంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళ ఆత్మకారకుడు కేతువుని దాటి వచ్చిన, కేతువుతో సంయోగం చెందిన, అర్థం, వీళ్ళు అంతర్ముఖులుగా ఉంటారు అని. మోక్షం వైపు వీళ్ళ ప్రయాణం ఉంటుంది అని. ఇదే ఆత్మకారకుడు. ఇప్పుడు పోరేటోళ్ళు మన మోక్షస్థానం. ఎలాగా? మన ఆత్మకారకుడి నుంచి పోరేటోళ్ళు కేతువు స్థితి పొందాడు అనుకో, మనకేంటంటే మనిషి మోక్షం వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటాడు. అంటే వీళ్ళు అంతర్ముఖులు అంటాం మనం. ఇదే మన ఆత్మకారకుడి నుంచి 4 8 రాహు ప్లేస్ అయ్యాడు అనుకో, ఇప్పుడు ఇది మోక్షం వైపుకి వెళ్ళదు, సుఖం వైపు వెళ్తుంది బహిర్ముఖంగా. 4 8 మనకు టూ క్వాలిటీస్ ఉంటాయి. ఒకటేమో ఫోర్త్ సుఖస్థానం. ఎప్పుడు సుఖస్థానం అయింది అంటే నా ఆత్మకారకుడు రాహుతో సంబంధం ఏర్పడి బహిర్ముఖం అయితే నాకు ఇల్లు కావాలి, గృహం కావాలి, సుఖాలు కావాలి, వాహనాలు కావాలి అనుకుంటాడు. ఇదే ఆత్మకారకుడు 4 8 కేతుతో సంబంధం ఏర్పడింది. ఇప్పుడు గృహాలు గేహాలు కాదు, మనిషి మానసిక జ్ఞానం అంటే ఏంటో ఎలా వెళ్ళాలి అని చెప్పి అంతర్ముఖంగా జరుగుతుంది ఇదంతా. ఒక ఆత్మకారకుడు ఉన్నాడు. రాశి చక్రంలో, నవాంశ చక్రంలో మనం చూసుకున్నాం. రాహు సంబంధం ఏర్పడింది.
4/8 4/8 మనకు మోక్షం కదా యాక్చువల్గా. రాహు సంబంధం ఏర్పడింది ఆత్మకారకం నుంచి 12th హౌస్లో కానీ 4th కానీ 8th కానీ రాహు సంబంధం ఏర్పడ్డాడు. రాహు అంటే ఏంటి? బాహ్యం, అంతర్ముఖం కాదు, ఇది బాహ్యముఖం. బాహ్యముఖంలో మనకేంటంటే 4th హౌస్లో అంటే ఇల్లు ఉంటుంది, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి. అర్థమేనా? ఈ సుఖం కావాలి, కంఫర్ట్స్ కావాలి అని తపన ఉంటుంది. అర్థమేనా? బహిర్ముఖుడు ఆత్మకారకం నుంచి. అలాగే అష్టమ భావంలో ఏముంటుంది? ఇతరులతో రిలేషను, పబ్లిక్ మనీ కావాలి, ఇన్హెరిటెన్స్ కావాలి, వేరే వాళ్ళతో పబ్లిక్ ఇల్లీగల్ రిలేషన్స్ వైపు వెళ్తాం. 12th హౌస్లోకి వెళ్తే లాంగ్ టర్మ్ పెద్ద పెద్ద హోటల్స్ లో ఉండాలి, మంచి మంచి రెస్టారెంట్స్ లో ఉండాలి, ఇలా భౌతికమైన సుఖాల వైపు పాకులాడుతుంటాడు బహిర్ముఖుడు. అతని ఆలోచనలు ఎప్పుడు అట్లాగే ఉంటాయి. ఇదే కేతు ఆత్మకారకం నుంచి 4/8 ఎక్కడ అనమాట అంటే ట్రయాంగిల్ తీసేసుకుంటాడు ఒక చోట పడితే. లాస్ట్ టైం క్లాసులో కూడా చెప్పాను, ఒక ప్లానెట్ ఒక త్రికోణంలో పడితే త్రికోణాన్ని కవర్ చేస్తుంది అని. కేతువు పడ్డాడు. ఇప్పుడు 4th వాళ్ళకి గృహాలు, వెహికల్స్ వీటి మీద ఉండదు. మానసిక జ్ఞానం ఏంటి, మనస్సుని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అసలు దాని యొక్క సూక్ష్మ గుణం ఏంటని చెప్పి ఇట్లా థింక్ చేస్తుంటాం. అష్టమ భావంలో ఏంటి? సాధన అనేది ఉంటుంది. అంటే సిద్ధిని పొందడానికి మనం ఎంత సూక్ష్మ సాధన చేయాలి అని. 12th హౌస్లో ఏంటంటే ఇక్కడ ధ్యానం ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా ధ్యానం, మానసిక ధ్యానం, అంతర్ముఖులైపోయి ఉంటారు వీళ్ళు. మనకి యోగుల్లా కనబడుతుంటారు. సంసార జీవితంలో కూడా చాలా మంది ఇలాంటి పర్సన్స్ ఉంటారు అంతర్ముఖులు. అంటే వాళ్ళల్లో వాళ్ళు ఎక్కువ స్నేహాలు చేస్తుంటారు వాస్తవం చెప్పాలి. అంటే వీళ్ళు అంతర్ముఖులకి ఈ కాంబినేషన్ కనబడదు. ఎప్పుడైనా చూడండి, ఆత్మకారకం నుంచి చూడాలి ఇది మనం. ఎందుకంటే మన సోలు బాహ్యముఖంగా వెళ్తుందా, లేదు అంతర్ముఖంగా వెళ్తుందా? బాహ్యముఖంగా వెళ్ళే మనస్సు అంతర్ముఖం చెప్పే మాటలేను నచ్చవు. మీరు అంతర్ముఖంగా ఇలాంటి చేసుకోండి, ఇలాంటి ఆలోచన విధానం మారండి, అది మారండి, ఇది మారండి అంటే వీడు పని పాట లేదు, పెద్ద సోదరులా ఉన్నాడు, మనం ఎందుకు వచ్చాం, ఇతను ఏం చెప్తున్నాడు, ఇట్లా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు బహిర్ముఖులు కాబట్టి. ఇతను అంతర్ముఖుల మాటలు అంతర్ముఖులకే నచ్చింది. వాళ్ళు వాస్తవాన్ని ఇష్టపడుతుంటారు, మారడానికి ఇష్టపడుతుంటారు, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటారు. బహిర్ముఖులకి ఈ జ్యోతిష్యులు నచ్చరు. ఇల్లు కావాలా, మీరు ఈ రెమెడీ చేయండి మీకు గృహయోగం కలిగింది, అది ఈ రెమెడీ చేయండి మీకు వాహన యోగం కలిగింది. అర్థమైనా? మీరు ఇది పెట్టుకోండి, మీకు మీకు ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ లాక్కొస్తారు, వశీకరణాలు జరుగుతాయి. ఇలా పెట్టుకుంటే మీరు బయటికి వెళ్ళి బాగా సుఖపడగలుగుతారు. చూడండి, రెండు రకాలు. ఒక అంతర్ముఖుడు తీసుకున్నాం అనుకోండి, అంతర్ముఖుడు ఏం చేస్తుంటాడు? తీర్థయాత్రలు చేస్తున్నాడు ఇన్ కేసు. తను ఏంటంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తుంటాడు. బహిర్ముఖుడు అనుకోండి, గోవా బీచ్కి వెళ్దామా, బ్యాంకాక్ వెళ్దామా, ఇలా ఉంటుంది వాళ్ళకి. దేహ సౌఖ్యం వైపు వెళ్తారు వాళ్ళు, ఫారిన్ టూర్స్. బహిర్ముఖులు. అంతర్ముఖులు టూర్స్ ఏంటంటే స్పిరిచువల్ గా ధ్యానంగా వెళ్ళిపోతాకి, దూరంగా ఒంటరిగా వెళ్ళిపోవడానికి ఉంటారు. టూ డిఫరెన్సెస్ వస్తాయి మనిషిలో మళ్ళీ. బహిర్ముఖులకి 4/8 ఒకలా పని చేస్తుంది, అంతర్ముఖులకి 4/8 ఒకలా పని చేస్తుంది. ఇదేంటంటే మీరు జాతక చక్రంలో జాగ్రత్తగా ఆత్మకారకం నుంచి గమనించి వెళ్ళాలి. అంటే మీరు ఏ అక్షరాల అవుతారనేది మీ ఇష్టం. ఇంకా జ్యోతిషం మనకి ఒక విద్య నేర్పిద్ది. మీరు బహిర్ముఖులయ్యారు, మీరు ఇన్ కేసు మీ జాతకంలో రాహు సంబంధం ఏర్పడింది, మీరు దీన్ని మంచి బిజినెస్ గా తీసుకెళ్తారు, బాగా రెమెడీలు చేయగలుగుతారు, సక్సెస్ఫుల్ గా క్యాష్ చేసుకోగలుగుతారు. ఒక అంతర్ముఖుడు ఉన్నాడండి, వాళ్ళ దగ్గర జ్యోతిషం వచ్చారు, చెప్పించుకున్నారు, వాళ్ళ దగ్గర ఏదైనా రుద్రాక్షలు పూజ చేసుకుంటే ఒకటి ఇచ్చి దానం ఇది పెట్టుకుని సరిపోతారు. లేదు, బహిర్ముఖులు అయ్యారు వాళ్ళు, ఈ రుద్రాక్షలు బిజినెస్ సూపర్ చేయగలుగుతారు, ఎక్సలెంట్ చేస్తారు, దాన్ని బాగా మార్కెటింగ్ చేసుకోగలుగుతారు. వాళ్ళ దగ్గర జ్ఞానం ఏమి ఉండదు. ఈ రాశి ఈ నక్షత్రం ఇలా పెడితే ఇన్ని ఇన్ని ముఖాలు రుద్రాక్ష పెట్టుకుంటే దీని కాస్ట్ ఎంత, దీని మార్కెటింగ్ ఎంత, ఇంద్రమాల పెట్టుకుంటే ఎలా ఉంటుంది, మహేంద్రమాల పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఆ మాల పెట్టుకుంటే అలా ఉంటుంది అని చెప్పేసి చాలా ద బెస్ట్ మార్కెటింగ్ చేయగలుగుతారు బహిర్ముఖులు. రాహు ప్రభావంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. అంతర్ముఖులు ఏమి ఉండవు. అంతర్ముఖులు ఏంటంటే ధ్యాన స్థానంలోకి వెళ్ళిపోతారు. మానసిక ఆలోచన విధానం ఇక్కడ మార్చుకోవాలి మనం. మీ పూర్వ జన్మ ప్రారంభం ఇలాగ వచ్చింది, మీకు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి, దీన్ని కట్ చేయండి, మీరు ఈ విధంగా వెళ్ళండి. ఎందుకంటే అంతర్ముఖులు చెప్పింది ఏంటంటే మనకి చాలా కష్టంలా అనిపిస్తుంది.
కానీ ఈ అంతర్ముఖులు చెప్పింది కొంతమందికే నచ్చింది. వాళ్ళ జాతకంలో వాళ్ళు అంతర్ముఖులే. వాళ్ళు ఏంటంటే ఈ సాధనలు కానీ వాటికని వీటికని స్పిరిచువల్ అవేర్నెస్ వెళ్తుంటారు. అర్థమైందా? ఇప్పుడు ఒక అంతర్ముఖుడికి ఒక బహిర్ముఖుడు అమ్మాయికి వివాహం జరిగింది అనుకో, ఇతను స్పిరిచువల్ వేలు వెళ్తుంటాడు. అమ్మాయికి ఏం భోగాలు కావాలి. ఇద్దరికి ఇక్కడ క్లాష్ వస్తూ ఉంటుంది. కానీ ఇతను అంతర్ముఖుడు కాబట్టి ఆమె గుణం బహిర్ముఖం తెలిసింది కాబట్టి ఇతను ఓర్పు సహనం తెలిపోతాడు. బ్రేక్ అవ్వదు. అర్థమైందా? కానీ బ్రేక్ అయ్యేది ఎవరికంటే రెండు బహిర్ముఖులకి వివాహం అయినప్పుడు ఆ బహిర్ముఖుల యొక్క ఏదైతే ఉందో వాళ్ళ కోరికలు, వాళ్ళ రాగద్వేషాలు ఈ బహిర్ముఖుడు బ్యాలెన్స్ తెలియకపోతే గొడవలు. అంతర్ముఖుడికి బ్రేకేజెస్ ఉండవు. అతను ఏంటంటే డిఫాల్ట్ గా సైకలాజికల్ ఫస్ట్ డే నుంచే బ్రేక్ లో ఉంటాడు. వాళ్ళ జీవితంలో వాళ్ళ కర్మలకి ఒక భార్య వచ్చింది ఉంది. ఆమె బాధ్యతలు మనం చూడాలి. ఆమె బాధ్యతలు చూడాలంటే మనం ఒక వృత్తి చేయాలి. ఆ వృత్తి ఒక శాస్త్ర ప్రకారం చేయాలి. శాస్త్రాన్ని అనుసరించాలి. వృత్తి కోసం దేవుణ్ణి మొక్కడం, దేవుడు చేయడు. ఎందుకంటే వీళ్ళ ప్రయాణం దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎలా చేస్తుంటాడు, మనం సిస్టంలో మనమే దేవుడిగా మారాలి కదా, మన ఆత్మనికి యూనివర్స్ లో శూన్యంలో కలపాలి కాబట్టి దీనికి సాధన ఏంటి, దీనికి మళ్ళీ శాస్త్ర రూపంలోనే వెళ్తుంటాడు అంతర్ముఖుడు. అంతర్ముఖుడు ఊహల్లో ఉండడు. దీనికి సాధన ఏంటి, శాస్త్రాలు ఏం చెప్పినాయి, యోగ సాధనలు ఎలా చేయాలి, ఏ ఏ ప్రకారాలు చేసుకుంటూ వెళ్ళాలి, మానసికంగా మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఇదంతా ఏంటంటే వాళ్ళు ఏంటంటే యాక్చువల్ గా హలో వాళ్ళు వినపడుతుందా? ఓకే. ఈ అంతర్ముఖులు ఏంటంటే వాళ్ళ ధ్యానంలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. రాహుకేతులను చూస్తా మీరు ఎప్పుడైనా సరే ఒక జాతకుడు బహిర్ముఖుడా అంతర్ముఖుడా, బహిర్ముఖుడు వచ్చాడు మీ జాతకానికి, అతనికి ఏదైనా చిన్న రెమెడీ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అతను నచ్చదు. ఏదో ఒక రెమెడీ, ఏదో ఒక దానం చెప్పండి. అర్థమైనా? కౌన్సిలింగ్ ఇవ్వండి. అలాగే కౌన్సిలింగ్ తో పాటు వాళ్ళకి దానాన్ని కూడా మనం ప్రెడిక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అతను బహిర్ముఖుడు కాబట్టి ఈ దానం ఇది చెప్పకపోతే అతను నచ్చదు. ఎందుకంటే వాళ్ళే రాగానే అడుగుతారు, నేను ఏ రాయి పెట్టుకుంటే బాగుంటుందండి అని. పాపం అడిగినప్పుడు ఏంటంటే మనం ఇవ్వాలి. ఎందుకంటే అతను బహిర్ముఖుడు, అది ఇవ్వకపోతే అతను సాటిస్ఫాక్షన్ రాదు. అర్థమైనా? అంతర్ముఖుడు అతనికి రాళ్ళు రప్పలతో మనకు పని లేదు అంటాడు. ఇది వీళ్ళు అంతర్ముఖులు. వీళ్ళు ఏంటంటే సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు గ్రహాలు మనం అర్థం చేసుకోవాలి. ఒక బహిర్ముఖుడు వచ్చాడు, అతని జాతకంలో కుజదోషం ఉంది. కుజదోషం అంటే చాలా మంది వివాహంలో చూస్తున్నారు, నవాంశలో చూస్తాం. నవాంశలో కుజుడిని అక్కడి నుంచి ఇచ్చారు మనకి. ఈ చంద్రాత్తు లగ్నాత్తు శుక్రుడి నుంచి ఈ 2, 4, 7, 8, 12 భావాల్లో కుజుడు కూర్చుంటే కుజదోషం అంట, వాస్తవం చెప్పాలంటే. లేదు, దానికి కొన్ని మినహాయింపులు కూడా చెప్తాం మనం. ఈ రాశిలో కూర్చుంటాం మినహాయింపు, లేదా గురుడు చూస్తుంటే మినహాయింపు, ఇట్లా 100 మినహాయింపులు చెప్తాం. మళ్ళీ దోషం అంటాం. ఇప్పుడు వాస్తవం చూసామనుకో, కుజ దోషం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. భూమి మీద పుట్టిన ఎంతమంది ఉంటే అంతమందికి కుజ దోషం ఉండే అవకాశం ఉంటుంది. మనకు శాస్త్రాలు ఏంటంటే ఏదో కొన్ని లాజిక్స్ చెప్పారు కుజుడికి. ఇప్పుడు రాముడి జాతకంలో చూస్తున్నాం అనుకోండి, ఈ లగ్నాత్ చంద్రాత్ సప్తంలో కుజుడు దోషమే, కుజ దోషం అని చెప్పొచ్చు. కానీ రాముడిలో ఆ దోషం లేదు. కుజుడు దోషంలో ఉంటే ఒక మనిషి లక్షణం ఎలా ఉంటుంది? కుజుడు అంటే ఏంటి, మనకి దేహకారకం, దేహ సౌఖ్యం ఎక్కువ కావాలి. కుజుడికి ఒక ఉద్రేక స్వభావం ఉంది. కుజుడు కొద్దిగా వేగవంతమైన గ్రహం. కుజుడు ఒక వెపన్, అంటే యుద్ధ కాంక్ష ఉంటుంది, యుద్ధం చేయాలని తపన ఉంటుంది. ఈ కుజ లక్షణాలు అర్థమైందా? వీళ్ళకి కోపం వస్తుంటుంది, చిరాకు వస్తుంటుంది, గట్టి గట్టిగా అరవటం ఉంటుంది, కొంచెం బేస్ వాయిస్ పెట్టుకొని ముక్కు మీద కోపం చూపిస్తుంటారు, చిటచిటలు ఆడుతూ ఉంటారు మొహం. ఇది ఎన్ని దోషాలే. ఈ లక్షణం ఉంది ఒక మనిషి అంటే, ఆ మనిషి కుజ దోషం ఉంది అని జాతక చక్రంలో కనబడతాం కాదు. చాలా మంది జాతక చక్రంలో చెప్పడం చేత కాదు. కుజుడికి కొంత ఇచ్చారు నియమాలు. కుజుడి నుంచి 12లో గ్రహాలు కూర్చున్న దోషమే. గురు నుంచి 12లో కుజుడు వెళ్ళిపోయినా కుజుడు దోషంలోకి వెళ్ళిపోతుంటాడు, పీడించబడుతున్నాడు. చంద్రార్త 3లో కానీ, బుధ గ్రహం నుంచి 3లో కానీ, లక్ష్మణుడి నుంచి 4లో కానీ కుజుడు పీడించబడుతుంటాడు. కుజుడు అంటే ఈ దేహం. ఈ దేహానికి కోపం ఉంది, అర్థమైనా? ఈ దేహానికి చిరాకు ఉంది. కుజుడు దోషంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుజుడు దోషం తగ్గాలంటే ఏం చేయాలంటే, నెత్తి మీద పాలు పోయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళి పాలతో అభిషేకం చేయండి, నీళ్ళతో అభిషేకం చేయండి.
కుజదోషం పోయింది, కందులు దానం చేయండి అని. ఈ జనరల్ గా చెప్పే రెమెడీలు మనం. కానీ మానసిక ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి రూల్ వన్. అర్థమైందా? అప్పుడు కుజుడు కొద్దిగా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. అర్థమైందా? మన వాయిస్లో హార్ష్నెస్ తగ్గించుకోవాలి. అవతల వాళ్ళతో మాట్లాడితే మాట్లాడినట్టు ఉండాలి, గొడవ పడినట్టు ఉండదు. గొడవ పడుతున్నాడు, అతనిలో కుజదోషం ఉన్నట్టే, కుజుడు బాగాలేదు అతని జాతకంలో. అది తగ్గించుకోవాలి. అంటే రాముడు మాట్లాడితే చాలా సౌమ్యంగా ఉంటుంది, జాతకంలో ఆయనకి దోషం కనబడదు. రాముడిలో కుజదోషం లేదు. రాముడు చాలా సౌమ్యుడు, చాలా ఓర్పు సహనం ఉన్నాడు. కుజు దోషం ఉన్నాడు, ఓర్పు సహనం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన గ్రూపులో ఎవరైనా ఒక ప్రశ్న వేశారు, ఆన్సర్ రాకపోతే 5 నిమిషాలు మళ్ళీ అడుగుతారు, నాకు సమాధానం చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, తపన ఎక్కువ ఉంటుంది. నాకు ఇది కావాలి అని మొండి పట్టుదల ఉంటుంది. ఎందుకంటే కుజుడు దేహం కదా, దేహ సౌఖ్యం కదా. ఈ దేహ సౌఖ్యానికి నాకు ఇది కావాలి, ఇది నాకు ఖచ్చితంగా అయి తీరాలి అని చెప్పి ఒక మనిషి కోరుకుంటున్నాడు, కుజు దోషంలోకి వెళ్ళాడు. ఎందుకంటే నా దేహ సుఖానికి ఇది కావాలని కుజుడు కోరుకోడు, రాముడు ఎప్పుడు కోరుకోవాలి, అసలు కుజు దోషం లేదు. అర్థమైందా? ఎందుకంటే ఉత్తి పుణ్యానికి ఒకళ్ళతో గొడవ పడ్డం, యుద్ధం చేయాల్సి వస్తే ఆ యుద్ధానికి ఒక లెక్క, ఒక ధర్మం, ఒక పద్ధతి ఉంటుంది. అలాగని ఊరికి నువ్వు యుద్ధం చేయటం, గొడవ పడటం, అర్థమైందా? తన మొహంలో సౌమ్యత అనేది ఉండదు, సౌమ్యంగా ప్రవర్తించడం చేత కాదు. ఇవన్నీ కుజు దోషాలు. కుజుడు అంటే ఏంటి? దేహం. దేహ సౌఖ్యం కోసం విపరీతంగా తపన పడుతా, అర్థమైందా? అది దొరకకపోతే విపరీతమైన కోపాన్ని చూపిస్తా, ఇవన్నీ చేస్తున్నాడంటే కుజు దోషమే. కుజుడు రాహుతో సంబంధం ఏర్పడిన కుజు దోషంలోకి వెళ్ళిపోతుంది. కుజుడి మీద శని దృష్టి పడ్డ కుజు దోషంలోకి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి మనిషి జాతకంలో ఈ కనబడుతుంది అంటే ఆ మనిషి కుజుడు యొక్క దోషంలో ఉన్నాడు. ఈ దోషం పోవాలంటే మనం ఏం చేయాలంటే కుజుడు యొక్క దోషాన్ని హరించే విధంగా మనం రివర్స్ ఇంజనీరింగ్ వెళ్ళాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. అర్థమైనా? గట్టి గట్టిగా అరవకూడదు, సౌమ్యంగా మాట్లాడాలి. నాకు ఇది కావాలి అని మొండి పట్టుదల ఉండకూడదు. ఒకవేళ మనకి ఇది దొరక్కపోతే, నాకు దొరక్కపోవడానికి కారణం ఇతరులు అని చెప్పేసి వాళ్ళతో నిందించి వాళ్ళతో లిటిగేషన్ పెట్టుకొని, కుజుడు ఆరోభావ కారకత్వాలు లిటిగేషన్ క్యాండిడేట్. లేదు, నా అవసరం తీరాలి, ఇమీడియట్లీ తీరాలి, ఎట్లాగైనా తీరాలి, యాంగ్జైటీ తట్టుకొని అప్పులు చేస్తుంటారు. సో ఇది కుజు దోషం. అంటే మనలో కుజు దోషాన్ని తగ్గించుకోవాలంటే అప్పులు చేయకూడదు. అది ఎప్పుడు అవసరం వస్తుందో, దాని అవసరం ఎంత ఉందో అది అవసరమైనప్పుడు తీసుకోవాలి. అప్పుడు కుజు దోషం లేనట్టు. మన మాటలో సౌమ్యం ఉంది, మన మాటల్లో విచక్షణ జ్ఞానం ఉంది, మన మాటల్లో మంచి వాక్యాలు ఉన్నాయి, కుజు దోషం లేనట్టు. అర్థమైంది? ఓర్పు సహనం ఉంది. కుజుడు అంటే ఒక మంచి కుజుడు ప్రొటెక్షన్ చేస్తుంటాడు. తను ఎంత బాధపడుతున్నా కూడా అవతల వాళ్ళకి ఇతను ఒక ప్రొటెక్షన్ లా నిలబడతాడు. అంటే త్యాగం ఉంటుంది ఇక్కడ, త్యాగ గుణం ఉంటుంది. ఇదంతా ఏంటి? ఈ లక్షణాలు పెంచుకోవటం వల్ల కుజు దోషం లేనట్టు. అర్థమైందా? ఇతరుల వస్తువులు నాకు కావాలి, నేను కష్టపడ్డా కదా, అది నాకే దక్కాలి కదా, అవతలడికి నేను ఎందుకు ఇయ్యాలి అనే తత్వం కుజు దోషం. ఇప్పుడు రాముడు వాల్మీకిని చంపాడు, రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు, అతనేం పాలించాల, సుగ్రీవుని తీసుకు. రావణాసుని చంపాడు, రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చాడు. అతను నాకు కావాలను, ఎందుకంటే వాస్తవం చంపింది రాముడే, కష్టపడింది. కానీ అది వేరే వాళ్ళకి ఇచ్చేసాడు, తన రాజ్యాన్ని తమ్ముడిని పాలించుకోమన్నాడు. ఇదంతా ఏంటి? త్యాగం అంటాం. అంటే కుజుడు బాగున్నాడు రాముడి జాతకంలో, కుజుడు దోషంలో లేడు, జాతక చక్రంలో కనబడుతున్నాడు అంతే, లగ్నాత్ చంద్రాత్, కానీ అతనిలో లేదు కుజు దోషం. అంటే మనిషి తనలో కుజు దోషాన్ని పెంచుకుంటా, కానీ ఎవరో జాతకంలో కుజుడు అక్కడ ఉన్నాడు అది దోషం అని చెప్పేసి మనం విమర్శిస్తూ ఉంటాం. చూసాం ఎదుటివాడిని, ఎదుటివాడిని విమర్శించే గుణమే కుజు దోషం. అంటే మనలో కుజు దోషాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? గురువు రావాలి. గురువు రావాలంటే అంటే జ్ఞానం రావాలి. గురుడు అంటే ఏంటి ఇక్కడ? గురుడు అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్న గ్రహం కాదు. లేదా నా కంటి ముందు కనబడ్డ ఎవరో బొట్లు గిట్లు పెట్టుకున్నారు, పంచులు గించులు కట్టుకున్నారంటే వాళ్ళు గురువులేని కాదు. గురుడు అంటే నాలోనే ఉంటాడు, నా అంతరాత్మ నాకు ఒక జ్ఞానం నన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్, ఇది రాంగ్, ఇది రైట్, ఇది రాంగ్. ఈ రైట్ రాంగ్ చెప్పేదే జ్ఞానం. ఇది చెయ్యి, ఇది చేయమాకని చెప్పేది జ్ఞానం. తెలివి ఏం చేస్తుంది? నాకు నచ్చినట్టు చేస్తానండి బుధుడు. గురువు జ్ఞానాన్ని ఇస్తాడు, స్పష్టమైన జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే గురుడు అనగానే మన బాడీలో ఆకాశతత్వం తీసుకుంటాం, అంటే స్పేస్, అంటే విశాల హృదయం అని చెప్పొచ్చు, అంటే బ్రాడ్ మైండెడ్ అని చెప్పొచ్చు. ఇంకోటి, జ్ఞానం ఉన్న వాళ్ళు బ్రాడ్ మైండ్గా ఉంటారు.
గురుడిని నేరో మైండ్ చేయరు, భ్రమలు ఉండవు. ఇప్పుడు రాహువుతో కలిశాడు, వీళ్ళు ఏం చేస్తారంటే నేనే పెద్ద గురువుని, వాళ్ళు వేస్ట్ గురువులు అని చెప్పేసి వేరే గురువుల్ని నిందిస్తూ ఉంటారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుని ఆ గురువుని కూడా వేస్ట్ కానిట్టుగా చిత్రీకరించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది జనరల్ గా తెలుస్తుంది మనకి. కానీ ఎప్పుడైతే ఈ రాహు గురువుతో కలిశాడు అనుకో, వీళ్ళు జ్ఞానాన్ని భౌతిక అవసరాలకు ఎలా వాడుకోవాలి అని ఎక్కువ తపన ఉంటుంది. జీవితంలో నాకు నేము ఫేము స్టేటస్ కావాలని చెప్పి భౌతిక వాంఛల వైపు వెళ్తుంటారు. ఎందుకంటే గురుడు జీవకారకుడు. ఈ జీవం ఎంతకాడికి భౌతికంగా కనపడాలి అనుకుంటాడు. నేను ఇన్ని లక్షల జీతం సంపాదిస్తే నాకు గ్రేట్ గా ఉంటుంది, ఇన్ని కోట్లు సంపాదిస్తే గ్రేట్ గా ఉంటుంది. ఈ విధంగా అతను తన జీవితాన్ని తీసుకెళ్లాలనుకుంటాడు. అజ్ఞానం అది. రాహం ఏంటంటే మాయ. కుజుడు కనెక్ట్ అయ్యాడు ఈ జీవానికి. వీళ్ళకి ఎక్కువ కోపం ఉంటుంది, యాంగర్ ఇష్యూస్ ఉంటుంది. వాళ్ళకి అన్ని తొందరగా పనులు అవ్వాలి. ఎందుకంటే జ్ఞానం అనేది దోషమే వెళ్తుంది. అశుభగ్రహాలు ఏం చేస్తున్నాయంటే ఈ జ్ఞానాన్ని తప్పిపెట్టే అజ్ఞానానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాయి, నచ్చినట్టు చేపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువుని మనం చూసుకున్నాం అనుకోండి, మనలో ఆకాశ తత్వం ఎంత ఉంది, రూల్ వన్. అండ్ మన బాడీలో స్పేస్ ఎక్కువ. స్పేస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇతర గ్రహాల యొక్క జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఇది జ్ఞానం ఎప్పుడు స్పేస్ని ఇస్తుంది మనకి. అంటే గురువు అనగానే ఏంటో మనకి ఇక్కడ విజ్డమ్. విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం నుంచి వస్తుంది. గురుడు కాలచక్రంలో మనకి ఫోర్త్ హౌస్ స్థానాన్ని ఇచ్చాడు. అంటే మనం ఎంత సుఖంగా ఉండాలి, ఫోర్త్ హౌస్ సుఖస్థానంగా. సుఖంగా ఉండాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఆ సుఖాన్ని పొందడానికి కావాల్సిన జ్ఞానం కావాలి. ఫోర్త్ హౌస్ మనస్సు. అంటే ఇక్కడ గురుడు ఎవరు? ఇక్కడ మనకి మనస్థానంగానే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మనస్సు గురించి ఉచ్చ స్థితిలో చెప్పింది ఇద్దరు చెప్పారు. ఒకటి రాముడు చెప్పాడు, రెండు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, సనస్సు జాతను సనాతనుడు చెప్పాడు, సంజయుడు చెప్పాడు. వీళ్ళంతా ఏంటంటే మానసిక తత్వవేత్త. అంటే ఒక మనిషి మనోతత్వ శాస్త్రాలను ఎప్పుడైతే వాటి యొక్క జ్ఞానాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని తీసుకుంటాడో అప్పుడు తన యొక్క మనస్సు ఉచ్చ స్థితిలోకి వెళ్తుంది. ఈ శాస్త్రాలు తెలుసుకోకుండా, శాస్త్ర రూపంలో వెళ్లకుండా, తత్వజ్ఞానాలు తెలుసుకోకుండా మనస్సు ఎప్పుడు ఉన్నత స్థితిలోకి రాదు. ఒక మనిషి మనస్సు ఉన్నత స్థితిలో లేదు అంటే వాళ్ళ జాతకంలో గురుడు బలహీనంగా ఉన్నాడు అని. అంతేగాని నేను పలానా గురువుకి అంత దక్షిణ ఇచ్చాను, ఆ గురువుకి దండం పెట్టాను, పలానా సాయిబాబా గుడిలో నేను స్వీట్ పంచాను, ఈ బాహ్యం చేస్తే జ్ఞానం రాదు. సాయిబాబా దగ్గరికి వెళ్ళావా, ఆయన ఏం చెప్పాడు? శ్రద్ధ సబురి అని చెప్పాడు. ఆ శ్రద్ధ ఏంటంటే, సబురి అంటే దాని గురించి నేర్చు. అర్థమైనా? రాముడి దగ్గరికి వెళ్ళావు, రాముడు మనసుల గురించి ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణుడు మానసిక జ్ఞానం ఏమి నేర్పిస్తున్నాడు? ఎందుకంటే గురుడు ఒక స్థితిలో ఉండాలి. ఎందుకంటే అతను నైన్త్ లాడ్, ధర్మ జ్ఞానం అంట. నైన్త్ హౌస్ లో ఏముంటుందో ధర్మం ఉంటుంది. ఈ ధర్మం ధర్మం ఏంటి? చాలా రకాల ధర్మాలు ఉంటాయి మనకి. ప్రతి జీవికి ఒక ధర్మం ఉంటుంది, మనిషికి ఒక ధర్మం ఉంటుంది. అలాగే గురువుల దగ్గర నుంచి ఒక ధర్మం ఉంటుంది, వంశపారంపర్యంగా మనకు ఒక ధర్మం ఉంటుంది. ఎందుకంటే మనకి భగవద్గీతలో చెప్తాడు, ఎవరు ఏ ధర్మంలో ఉన్నారో ఆ ధర్మాన్ని ఆచరించండి అని. ఎందుకంటే అప్పట్లో మతాలు లేవు యాక్చువల్గా. ముందు ఒకటే సనాతనం ధర్మం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ధర్మాలు ఏంటంటే ఒకటి బ్రాహ్మణ ధర్మం. వాళ్ళు నిత్యం ఏంటి చేస్తారంటే జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ ఉండాలి. రెండోది క్షత్రియ ధర్మం, వాళ్ళు పరిపాలిస్తూ ఉండాలి. మూడోది వైశ్య ధర్మం. వైశ్య ధర్మం అనగానంటే వాళ్ళు వస్తువులను సేకరించడం, ఇరుగురికి ఇవ్వటం, వస్తువులను సృష్టించడం ఇవి చేయాలి. నాలుగు శూద్ర ధర్మం, వాళ్ళు బాగా సేవ చేయాలి, దానికి బాగా కష్టపడాలి. ఇలాగా ఎవరి ధర్మాన్ని అలా చెయ్యండి అని చెప్పారు మనకి అప్పట్లో. ఎందుకంటే శుద్ధ ధర్మం శుద్ధం చేస్తాడు, శూద్రుడు వచ్చి బ్రాహ్మణ ధర్మం చేస్తున్నాడు అనుకోండి, ఇక శుద్ధ ధర్మం చేసేవాళ్ళు ఎవరు? ఒక ధర్మానికి ఒక ధర్మానికి పనికిరాదు. అలాగా నాలుగు ధర్మాలు చేయమని చెప్పి మన శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే ఈ ధర్మం మనం ఏం నేర్చుకున్నాం? నైన్త్ హౌస్. ఇది 12th హౌస్ లో మళ్ళీ లార్డ్ కూడా ఆయనే, మేనానికి కూడా కాలచక్రంలో. అంటే మనం ఏది సంపాదిస్తామో, ఏ జ్ఞానాన్ని అయితే సంపాదిస్తాం, ఏ సంతోషాన్ని సంపాదిస్తాం, దీనిని 10 మందికి పంచమని. 12th హౌస్ అనేది పంచాలి. నువ్వు సుఖాన్ని సంపాదిస్తున్నావు, మంచి మనసును సంపాదించావు, నీ మంచి మనసును 10 మందికి పంచు. నువ్వు మంచి జ్ఞానాన్ని సంపాదించావు, ఈ జ్ఞానాన్ని 10 మందికి. ఎందుకంటే 12th హౌస్ మేము దానం చేయడం. అంటే ఇక్కడ గురువు యొక్క తత్వాన్ని మనం అవలంబించాలి. అప్పుడు మన జాతకంలో గురుడు సెట్ అవుతాడు. అంటే ఒక్కొక్క గ్రహ తత్వాన్ని మనం మన లైఫ్ లో తీసుకోవాలి.
శని అనగానంటే ఒక ప్లానింగ్ లాంటి, ఒక క్రమశిక్షణ లాంటి, ఒక కష్టపడటం, శారీరకంగా శ్రమ చేయటం, ఆ శ్రమని శాస్త్రానుకూలంగా చేయటం. అలాగే బుధుడు అనగానంటే తెలివి గలవాడు. తెలివిని ఎంతవరకు వాడాలి, ఆ తెలివిని సక్రమంగా వాడండి అని అర్థం. తెలివి. బుధుడు అంటే జ్ఞానం. ఇది గురుడు అంటే జ్ఞానం, బుధుడు అంటే తెలివి. ఇప్పుడు జ్ఞానం ఏం చేస్తుందంటే మనకి విచక్షణ నేర్పిస్తుంది. ఏది రైట్, ఏది రాంగ్. తెలివి అట్లా కాదు. తెలివి అనేది గ్రహ ప్రభావం బట్టి ఒక్కసారి మన తెలివితేటలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వాడుతుంటాం. ఎలా పడితే అలా వాడుతుంటాం. మన ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళు ఉంటారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. చిన్న సమస్య వచ్చంగానే స్ట్రెస్ వచ్చి సూసైడ్ చేసుకుంటారు. అలాగా అన్ని చదువులు చదివి ఒక మనిషి సూసైడ్ చేసుకుంటే చదివారు, వీళ్ళు తెలివిగలవాళ్ళే. కానీ సూసైడ్లు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, చిన్న చిన్న సమస్యలు వస్తే ఇదైపోతున్నారంటే కారణం ఏంటి? వాళ్ళ దగ్గర జ్ఞానం అనేది లోపించింది అని. ఈ జ్ఞానమే గురుడు. అర్థమైనా? తెలివి బుధుడు, తెలివి లెక్కలేస్తుంటాడు. అర్థమైనా? లాభాలు చూస్తుంటాడు, అన్ని చూస్తుంటాడు. తెలివి వేరు బుధుడు, జ్ఞానం వేరు. ఈ తెలివిని మనం ఎప్పుడు ఎక్కడ వాడాలి అనేది సపోర్ట్ చేయడానికి గురుడు ఉంటాడు. అర్థమైనా? అంటే మంచి మాటలు ఎలా మాట్లాడాలి, బుధుడు వాక్కుకారకుడుగా వ్యవహారాలు ఎలా చేయాలి. అర్థమైనా? మన తెలివితేటలతో సత్సంబంధాలని ఎలా నిలబెట్టుకోవాలి. ఇది బుధుడు యొక్క లక్షణాలు. ఇంకా మనస్సు ఉంది. మనస్సు ఏంటంటే అది ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రభావితం చేస్తుంది. మనస్సుకి ఏంటంటే రాగద్వేషాలు ఉంటాయి. అందులో మన మనస్సు రాహు వైపు వెళ్ళిపోయింది. వాళ్ళకి సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఎక్కువ. చాలా రకాల భౌతిక వాంఛలు విపరీతంగా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళని అడిగారు అనుకోండి, చంద్రరాహుల కాంబినేషన్, వాళ్ళ అకౌంట్లో 5 లక్షలు ఏముందండి, డబ్బులు ఏమి లేవు సార్, మాకు తినడానికి కూడా లేవు, నన్ను పలానా వాళ్ళు అడిగారు, నిన్న వాళ్ళ పక్కింటి వాళ్ళు పచ్చడి ఇస్తే తిన్నామండి అంటారు. వీడి అకౌంట్లో లక్షలు ఉంటాయి. చంద్రరాహులు కదా, ఇన్సెక్యూరిటీ. రెండోది, వీళ్ళు అవతల వాళ్ళతో ఎలాగా మాట్లాడదాం, ఎలాగ అబద్ధాలు చెప్దాం, ఎలా మోసం చేద్దాం, అవతల దగ్గర నుంచి ఏదన్నా ఎలా తీసుకుందాం అంటారు. వీళ్ళ గురించి చెప్తే బాధలే చెప్తారు. ఎందుకంటే చంద్రరాహులు శనివత్ రాహు ఎప్పటికప్పుడు బెంబేలు పోతూ ఉంటారు, హైరాణ పడిపోతుంటారు. ఇదంతా ఏంటంటే వాళ్ళకి తెలియకుండా భౌతిక వాంఛల వల్ల వాళ్ళ చంద్రుణ్ణి బాగా బలహీనం చేస్తున్నారు అని. చంద్ర బలహీనం ఉండకూడదు. అదే చంద్రకేతువులు ఉందనుకోండి, చంద్రకేతువులు అంటే ఏంటి? అంతర్ముఖులు. వీళ్ళు ఎవరిని ఏమనరు, ఎవరి గురించి ఏది కావాలనుకోరు. వీళ్ళు ఏంటంటే ఒక స్థిరమైన ఆలోచనలు వెళ్ళిపోతారు. చంచలమైన ఆలోచనలు ఉండవు వీళ్ళకి. వీళ్ళు స్థిరంగా వెళ్తుంటారు, లోతుకి వెళ్తుంటారు. అర్థమైనా? వీళ్ళు ఏంటంటే చూసే జనాలు ఏంటంటే వీళ్ళు వేస్ట్ కానీ ఇట్లా అన్నట్టు కనపడుతుంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఫీల్ అవ్వరు పెద్దగా, ఎందుకంటే అంతర్ముఖులు కదా. తనలో తాను ఎప్పుడు ఉండటానికి ఇష్టపడుతుంటారు. కానీ చంద్ర రాహులు అట్లా ఉండవు. అదే అంట, మన మనస్సు రాగద్వేషాలు ఇవి కర్మలు తీసుకెళ్తాయి నెక్స్ట్ జన్మకి. చంద్రుడు మోస్ట్ డేంజరస్ ప్లానెట్. ఎందుకంటే చంద్రుడికే రాగద్వేషాలు ఉంటాయి, చంద్రుడికే కోరికలు ఉంటాయి. చంద్రుడు ఏదన్నా రిపీటెడ్ గా కావాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఒక వస్తువు నచ్చింది అనుకో, మళ్ళీ కావాలి, నాకు అదే కావాలి, నాకు అదే కావాలని రిపీటెడ్ గా అడుగుతూ ఉంటాడు. చంద్రుడు అడుగుతూ ఉంటాడు. పొద్దున ఒక విషయం మాట్లాడాం, మధ్యలో ఏదో విషయాలు చట్టి తెలియదు, మళ్ళీ మళ్ళీ పొద్దున విషయం దగ్గరికి వెళ్తాం. మన జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడైతే కూర్చుంటాడో, ఏ ఏ భావాలను అయితే చూస్తుంటాడు, రాశులకు అంశాలకు, ఆ భావాలకు సంబంధించిన రిపీటెడ్ ఆలోచనలు వస్తుంటాయి, కావాలని కోరుకుంటుంది మనసు. ఈ మనస్సే 100 సమస్యలకు కారణమైంది, 100 రకాల కష్టాలకు కారణమయ్యేది ఇదే. ఎందుకంటే వేగవంతమైన లాటు, చంద్రుడు ద్వితీయ ఉచ్చ స్థితి, వేగంగా మాట్లాడగలడు. అర్థమైందా? విపరీతమైన భ్రమలకు లోనవుతుంటాడు. అందుకే చంద్రగ్రహణం పట్టింది, సూర్యగ్రహణం పట్టింది అంటాం. గ్రహణాలు పట్టించి ఈ 2 గ్రహాలే, రాహుకేతులు. ఈ రెండే మింగేస్తా ఉంటాయి. అర్థమైందా? రాహుని అంటాం కదా, మహావీరుడు ఆయన. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్శనం సింహి గర్భ సంభూతం తమ రాహు ప్రణమామ్యహం అని చెప్పి చదువుకుంటాం మనం నవగ్రహాలు. ఆయన ఎవరిని మర్దిస్తున్నాడు? రాహు తన భ్రమలతో మనసుని మర్దిస్తాడు, ఆత్మని మర్దిస్తాడు. భ్రమ. ఆయన మహావీరుడు కదా, అర్ధకాయుడు సగం. చంద్రాదిత్య విమర్శనం వాళ్ళు మర్దిస్తుంటాడు, అంటే మింగేస్తుంటాడు అని. అంటే మన మనస్సుని భ్రమలతో మింగేస్తుంటాడు, మన ఆత్మకి భ్రమలు కలిగిస్తుంటాడు.
ఈ కాంబినేషన్ మనం పితృదోషం అని చెప్పాం. సూర్యుడు రాహుతో కనెక్ట్ అయ్యాడు. సూర్యుడు రాహు వనపైన నెక్సెస్ లో పడ్డాడు, అంశలో కూడా పడ్డాడు. వీళ్ళ పితృదోషం ఉంది. పితృదోషం అంటే వీళ్ళ ఆత్మదోషం బట్టి. ఆత్మదోషం పట్టిన వాళ్ళు వీళ్ళ పితృదేవతలు ఏంటంటే బహిర్ముఖంగా ఉంటారు. అర్థం బహిర్ముఖంగా ఉండటం వల్ల ఏమవుతుంది ఇక్కడ, మా నాన్న నాకేమైనా ఇచ్చాడా ఆయన పిండం పెట్టడానికి, నేను ఆయన కర్మలు నేను చేయను అంటాడు. మా తాతయ్య మాకు తెచ్చి ఇచ్చాడు ఆస్తి, ఎందుకు చేయాలి నేను అంటాడు. నిజంగా అంటారు వీళ్ళు. సూర్యుడు రాహుతో సంబంధం ఏర్పడితే వీళ్ళు ఏదైతే భౌతిక కర్మలు చేయాలో వీళ్ళు భౌతికంగా లెక్కలేస్తారు. నాకేమైనా ఇచ్చాడా, నేను ఎందుకు చేయాలండి. నా చిన్నప్పుడు కొట్టేవాడు, ఈ పిండం కూడా పెట్టాలంటాడు అంటారు. వీళ్ళకి వంశ దోషాలు, ఎందుకంటే వీళ్ళ ఆత్మ రాహు యొక్క భ్రమలో ఉంటుంది, భౌతిక లెక్కలేస్తుంటుంది ఆత్మ. అర్థమైందా. వీళ్ళకి డిజైర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ, నాకు అధికారం కావాలి. మీరు చూడండి, ఈ సూర్య రాహుల్ కాంబినేషన్ పడ్డాడు, గవర్నమెంట్ జాబులు కావాలి నాకు, పొలిటీషియన్స్ పక్కన తిరగటం, ఇలాంటి చాలా పనులు చేస్తుంటారు. అర్థమైందా. వీళ్ళకి ఏంటంటే భౌతికంగా అధికారం కావాలి. కేతు యాక్సెస్ పడితే వీళ్ళు ఆత్మ శోధనలోకి వెళ్ళిపోతారు. రాహు యాక్సెస్ పడ్డాడు, అధికారం కావాలంటాడు, పేరు కావాలంటాడు, ఫేమ్ కావాలంటాడు, స్టేటస్ కావాలంటాడు. కేతు యాక్సెస్ పడితే అర్థమైందా, వాళ్ళ జాతకంలో ఆత్మకారకం నుంచి కూడా సోల్ అంతర్ముఖులు. వీళ్ళు ఏంటంటే స్పిరిచువల్ యాక్సెస్ దగ్గర, ఈ ఆత్మని దేవుని ఎలా కలపాలి, దీన్ని కలపాలంటే ఒక శాస్త్రం కావాలి. ఆ శాస్త్రం మనకి ఏం చెప్తుంది, ఏ హఠయోగాన్ని చేయాలి, ఏ పతంజలి యోగాలు చేయాలి, ఏ కుండల విద్యను చేయాలి, శ్వాసని ఎలా బంధించాలి, స్వరశాస్త్రంలో పలానా కార్తీక మాసంలో ఏ నాడిని ఆడించాలి, చైత్ర మాసంలో ఏ నాడి కదిలించాలి, వైశాఖ మాసంలో ఏ నాడితో శ్వాసను తీసుకోవాలి, ఇట్లా వెళ్తుంది. శాస్త్ర ప్రకారం వెళ్తుంటారు. ఈ ఆత్మను పరమాత్మలో కలపాలన్నా కూడా శాస్త్రమే, ఇష్టం వచ్చినట్టు అయ్యేది కాదు. ఇది ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ అనేది ఉంది. అలాగే మీరు ఎప్పుడైనా ఒక జాతకంలో ఈ రాహు కేతువుల యొక్క డీప్ నాలెడ్జ్ ఉండాలి. ఆ మనుషులతో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి రాహు ప్రభావితుడా కేతు ప్రభావితుడా అని 2 మాటల్లో తెలిసిపోతుంది. అతను 5 నిమిషాలు మాట్లాడి, 5 నిమిషాలు మాట్లాడారు అనుకో, వాడు చిన్నపిల్లడైనా సరే. కేతు ప్రభావితుడు బై బర్త్ నుంచి ఉంటారు వాళ్ళు స్పిరిచువల్ పర్సన్స్. రాహు ప్రభావితుడు బై బర్త్ నుంచి ఉంటాడు మెటీరియలిక్ పర్సన్స్. సమస్యలు వచ్చాయని రాహు ప్రభావితుల వల్లే. మీరు కేతు ప్రభావితులే రేపు పొద్దున్న జాతకం చెప్పారు రాహు ప్రభావితుడికి, అతను మీరు నచ్చరు, మీ బిజినెస్ ఉండవు. మీరు రెమెడీ ఇవ్వాల్సింది కనీసం తాయెత్తాన్ని ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే వాళ్ళకి రాహు ప్రభావితులకి ఏంటంటే కొంచెం గ్రేట్ గా చేపించుకోవాలనిపిస్తుంది ఏ రెమెడీ అయినా. చిన్న చిన్న నచ్చు వాళ్ళకి. ఖర్చులని రెమెడీలు చెప్తే అసలు మనం వేస్ట్ క్యాండిడేట్, ఇది జ్యోతిష్యమే తెలియదు అంటారు. లేదు, నీకు ఇలాగ గ్రహం ఉంది, నీళ్ళు ఇలా మారాలి, నీ గుణం మార్చుకోవాలి, మా నీ జాతకంలో శుక్ర రాహుల కాంబినేషన్ ఉంది కదా, ఇన్హేలర్స్ అంటారు, నువ్వు అత్తగారికి సేవ చేయి, మీ అత్తగారికి పాదాలు పట్టు, ఆమెకు నువ్వు సేవ చేయడానికి నీకు జన్మ వచ్చిందని చెప్పాను అనుకో, కయ్యమని లేస్తారు. ఏంటి మా అత్తకాళ్ళు పట్టుకుంటే మీకు బుద్ధి ఉందా సార్ అంటారు. ఏమన్నా నీ జాతకంలో ప్రారంభం ఉందమ్మా, అలా చేస్తే నీ కర్మ కరిగిద్దా అన్నాడు, నచ్చదు. ఇంకేమైనా రెమెడీ ఉంటే చెప్పండి చేస్తాను నేను, ఇదైతే అయ్యే పని కాదండి, నా యుగో ఒప్పుకోదా అంటారు. ఎందుకంటే రాహు యుగోని క్రియేట్ చేస్తాడు, కేతు యుగోనే లేకుండా చేసుకుంటాడు. ఎందుకంటే రాహు ఏది చేసినా దాన్ని బ్రేక్ చేసేవాడు కేతు, అందుకే కేతు బ్రేకర్ అంటాం. ఇప్పుడు మెటీరియలిక్ జాతకాల్లో మనం చూసాం అనుకోండి, కేతు చాలా కష్టాలు ఇస్తాడు. ఎందుకంటే రాహు ఏదైతే కోరుకుంటాడో భౌతిక వాంఛలు, కేతు వాటిని బ్రేక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏంటంటే చాలా మంది కేతు నచ్చడు. వాస్తవంగా కేతు ఏం చేస్తుంటాడంటే అంతర్ముఖుడు. ఎందుకంటే మనిషిని అంతర్ముఖం వైపు తీసుకెళ్తాం అతను ఆలోచన. మనిషి ఎప్పుడు తనలో తాను ఆలోచిస్తుంటాడు, కేతువు బ్రేక్ చేసినప్పుడు. కేతు ఏం బ్రేక్ చేస్తుంటాడు, ఇప్పుడు ఒక అబ్బాయి బాగా ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆమంటే నా ప్రాణం, నాకు ఎట్టకన్నా కావాలంటాడు. కేతు వచ్చాడు దారిలో, వత్త వత్త ఏ దశాంతర దశలో లటక్మని బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసిన తర్వాత ఇలా ఆలోచిస్తుంటాడు, సూసైడ్ చేసుకునే ఆలోచనలు వస్తుంటాయి. లేదు, అంతర్ముఖుడు అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఈ అంతర్ముఖుడుగా ఆలోచించే విధంగా కేతు ఏం చేస్తాడు, బ్రేకే చేస్తాడు. అర్థమైనా. బాగా ఇష్టమైన వాళ్ళు దూరం చేసిన తర్వాత వీళ్ళు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంతర్ముఖులు అయిపోతారు. అదే మామూలుగా అంతర్ముఖుడు అయ్యాడు అనుకో, వీళ్ళకి కష్టం ఉండదు. అంటే మెటీరియల్ పర్సన్స్ ను కూడా కేతు అంతర్ముఖులు తీసుకెళ్తాను ట్రై చేస్తాడు. ఇది తీసుకెళ్లే ప్రాసెస్ లో అతను చేసే బ్రేకేజెస్ ఏంటంటే
ఈ బహిర్ముఖంలో ఎవరైతే బాగా అటాచ్మెంట్ ఉంటారో భౌతిక వస్తువులతో కానీ భౌతిక బంధువులతో కానీ వీళ్ళతో కానీ వీళ్ళు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆ పీరియడ్. నా కేతు దశ బాగాలేదండి అంటాడు. బాగాలేటం కాదు, కేతు మిమ్మల్ని అంతర్ముఖంగా తీసుకెళ్ళాడా లేదా అనేది ఇంపార్టెంట్. తీసుకెళ్తాడు బలవంతంగా. కాకపోతే పెయిన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళు అటాచ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి, వాళ్ళకి సైకలాజికల్ అటాచ్మెంట్. ఆ సైకలాజికల్ అటాచ్మెంట్ బహిర్ముఖంగా లేదనుకో, కేతు వీళ్ళు డిఫాల్ట్గా అంతర్ముఖులుగా ఉంటారనుకో, వీళ్ళకి ఫీలింగ్ ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు చనిపోయారు, ఒక బంధుమిత్రులు చనిపోయారు, ఇలా క్లోజ్ పర్సన్స్ చనిపోయారు. ఈ రాహు అటాచ్మెంట్ ఉన్న క్యాండిడేట్ ఏంటంటే 100 లెక్కలు వేసుకుని ఏడుస్తాడు. వీడు బాగుంటే నాకు అది వచ్చేది కదా, ఇది వచ్చేది కదా, నాకు ఎంత హెల్ప్ చేసాడు పోయాడు అని చెప్పి దుఃఖం వస్తుంది. రెండోది భయం కూడా వస్తుంది, రేపొద్దున నా పరిస్థితి ఏంటి అని. ఈ భయంలో ఏంటంటే వీళ్ళకి ఏడుపు వస్తుంది. అక్కడ తెచ్చిపోయినప్పుడు బంధుగణాలు, లేదా ఏదైనా పోయినప్పుడు ఏడుపు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు మెటీరియల్ అటాచ్మెంట్. ఇది అంతర్ముఖులు ఉన్నారు, కేతు ఉన్నాడు, వీళ్ళు సూక్ష్మ జ్ఞానం బాగా తెలుసు. బంధుమిత్రులు ఎవరు చనిపోయినా కూడా వీళ్ళ కళ్ళలో చుక్క కాదు కదా, మొహంలో బాధ కూడా కనపడదు. ఎందుకంటే వీళ్ళు వేరే లోకానికి వెళ్తున్నారు, వీళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ జన్మ ఎక్కడికి వెళ్ళిపోయింది. అర్థమైనా? ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆత్మ ప్రయాణంలో ఉంటారు కదా. అసలు మా ప్రాణం ఎప్పుడు పోద్ది, మేము ఎప్పుడు మాకు మోక్షం వస్తుందని తపంలో ఉంటారు ఈ కేతువులు. రాహువులు అట్లా కాదు. చిన్న రోగం వస్తే, చిన్న జ్వరం వస్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి 100 రకాల ఎంఆర్ఐలు, స్కానింగ్లు, ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు, 100 రకాలుగా ఇబ్బంది పడతారు. ఇదే కేతు అన్నాడు జ్వరం వచ్చింది అనుకో, ఆ జ్వరమే కదా ఎలాగ 3 రోజులు వచ్చింది, జలుబు వస్తే వారంలో తగ్గింది కదా. సర్లే, జలుబు చేసిందా కొద్దిగా ఏదన్నా పిప్పళ్ళలోను కొద్దిగా సొంటిను అల్లం కలిపి తాగామంటే అర్థం ఉందా, ఉష్ణం ఉష్ణాన శీతలం అన్నట్టు నా శీతలాన్ని ఉష్ణం బాగొట్టింది అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోతారు. లేదా ఆకులు కషాయం తాగుతారు, లేదా ఒక రోజు లంకడం చేసి పడుకుంటారు, రోగం తగ్గిద్ది అంటారు. వీళ్ళు మల్టీ స్పెషాలిటీలకి వెళ్ళటం, అది వెళ్ళటం ఇది వెళ్ళటం ఏం చేయరు. ఎందుకంటే వీళ్ళు అంతర్ముఖులు, వాళ్ళ క్లారిటీ ఉంది. ఈ దేహం అన్నాక జరాజన్మ మృత్యువులు ఉంటాయి. అర్థమైందా? ముసలోళ్ళు అవ్వాల్సిందే, వృద్ధులు అవ్వాల్సిందే, వృద్ధాప్యం రావాల్సిందే, శరీరం క్షీణపడాల్సిందే, రోగం రావాల్సిందే, చావు రావాల్సిందే. ఇది ఎలాగో వచ్చింది. కానీ మానవ జన్మ ఎత్తినందుకు నేను నా ఆత్మని ఎలా తీసుకెళ్ళాలి, దీనికి సంబంధించిన శాస్త్రం ఏంటి, దీని యొక్క ప్రయాణం ఏంటి, ఇట్లా వెళ్తుంటారు వీళ్ళు కేతువులు. వీళ్ళు అంతర్ముఖులు. ఈ అంతర్ముఖులకి ఏ బాహ్య వస్తువు పోయినా కూడా బాధ పోతుందా, పోనీ వేరే ఎవడికో దొరికితే వాడు వాడుకుంటాడుగా, ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. అదే రాహుకేతులు. అర్థం? రాహు ఎంత అటాచ్మెంట్ ఇస్తాడో అది కేతు బ్రేక్ చేసినప్పుడల్లా వీళ్ళు ఆ కాసేపే అంతర్ముఖులు అవుతారు. ఒక వారం లేకపోతే నెల 2 నెలలు అంతర్ముఖంగా వెళ్ళి మళ్ళీ యథావిధి అన్నట్టు తెల్లారితే మన పనిలో మనకి వెళ్ళినట్టు మళ్ళీ రాహు మాయలోకి వెళ్ళిపోతారు. కేతులు అస్సలు ఉండదు. కేతులు రూటే వేరు అంతర్ముఖులు. వీళ్ళని ఎవ్వరు బాధించలేరు. ఏ కర్మ వచ్చినా కూడా వీళ్ళని ఏం చేయలేరు. సింపుల్ చెప్పాలంటే రామకృష్ణ పరమహంస గొంతులో క్యాన్సర్, హ్యాపీగా ఉండేవాడు. వివేకానంద తక్కువ వయసులో మరణం వచ్చిన పట్టించుకునేవాళ్ళు కాదు. ఒళ్ళంతా కాళ్ళని కుళ్ళిపోతున్నాయి, రమణ మహర్షి పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే వీళ్ళు అంతర్ముఖులు. అది వచ్చింది కదా, పోనీ అంటారు. మీకు ఎక్కువగా ఆస్ట్రాలజీలో రెమెడీలు అడుగుతున్నారు పర్సన్, మన దగ్గర రాగానే ఏ రాయి పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళే మనకు అడుగుతుంటారు. వాళ్ళు డిసైడ్ అయిపోతారు, వీళ్ళు బహిర్ముఖులు. ఎందుకంటే మీరు బహిర్ముఖులకు కూడా ఒక మనిషికి అడుగుతున్నాడంటే మీరు ఆలోచించండి, బహిర్ముఖులకు కావాల్సిన రెమెడీలు ఇవ్వాల్సి వస్తుంది. మీకు చెప్పాను కదా గతం క్లాసుల్లో, ఒక గ్రహం పలానా డైరెక్షన్ లో కూర్చుంటే అక్కడ బాగోకపోతే అక్కడ ఒక అలైన్మెంట్ పెట్టండి, లేదా పలానా చోట దీపం లాంటిది పెట్టించండి. ఇవన్నీ బహిర్ముఖాలు, అంటే యూనివర్స్ లారాన్ని బ్యాలెన్స్ చేయడానికి. అలా చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది చెప్పలేదనుకో వాళ్ళకి మండింది. బహిర్ముఖులకి ఇవ్వండి రెమెడీ, అంతర్ముఖులకి మీరు రెమెడీ ఇస్తే వాళ్ళకి కామెడీగా అనిపిస్తుంది. అర్థమైందా? కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు అంతర్ముఖులే ఉండాలి. ఎందుకంటే ప్రతి గ్రహాన్ని మీరు మీలోనే చూడాలి. ఎందుకంటే ప్రతి గ్రహం యొక్క సోల్ మీలో ఉంటుంది. మీ బాడీలో ఈ పంచభూతాత్మంలో ఆ గ్రహాలు ఒక్కొక్క తత్వంలో కనెక్ట్ అయి ఉంటాయి. అర్థమైందా? ఆ కనెక్షన్స్ ని మీరు పెట్టుకోవాలి, లోపల పెట్టుకోవాలి. శుక్రుని మీరు అనుభవించాలి బాగా. మీ బాడీలో కుజుడి యొక్క ద్వేషాన్ని తీసేయాలి. శుక్రుడు అంటే ఏంటో సంతోషం, సుఖం, సరదా, ధ్యానం. అర్థమైందా? హ్యాపీనెస్. సంతోషం అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు మనకి మొన్న 4 ఆర్టికల్స్ రాశా.
సాధు సత్సంగం అంటే ఏంటో రాశాను. శమము అంటే ఏంటో రాశాను. అర్థం, సంతోషం అంటే ఏంటో రాశాను. విచారణ అంటే ఏంటో రాశాను. అంటే ఈ 4 చతుష్టయాలు మనం లైఫ్ లో ప్రాక్టీస్ చేసుకుంటే మీరు మంచి ఆస్ట్రాలజర్స్ అయిపోతారు. ముందు మంచి ఆస్ట్రాలజర్స్ అయినా అవ్వకపోయినా ఈ ఆస్ట్రాలజీ వినపడుతుందా నా మాట? క్లాస్ ఏమైనా బ్రేక్ అయిందా? బ్రేక్ అవ్వలేదుగా? బ్రేక్ అయిందా? అది ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుందండి. సరే, ఇక్కడ క్లోజ్ చేద్దాం. అది ఇందా నుంచి డిస్టర్బ్ అవుతా ఉంది. కేతు కదా బ్రేక్ చేస్తున్నాడు.